subscribe. ఈరోజు మన రెసిపీ పెరుగు పునుగులు. పెరుగు పునుగులకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో మనం 1 కప్ పెరుగు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా నేను చూపించినట్లుగా సాల్ట్ పెరుగు ఒక బౌల్లో వేసుకున్నాక మనం దాన్ని చక్కగా చిలుక్కోవాలి. గడ్లు గడ్లు లేకుండా బాగా స్మూత్గా ఫైన్గా పేస్ట్ అయ్యేలాగా చిలుక్కోవాలి. విస్కర్తో చిలుక్కున్న తర్వాత మనం కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఫ్రై చేసుకున్న పునుగులు మన పెరుగులో వేసినప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి మనం వాటర్ కూడా ఈ పెరుగులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తిరగమూత పెట్టుకుందాం. ఆ పెరుగుకి మనం తిరగమూత పెట్టుకోవడానికి కావలసిన తాలింపు సామాను చూసుకోండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, శనగపప్పు, కరివేపాకు వేసుకొని మనం ఈ పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పోపు చల్లగా అయిన తర్వాతే మనం పెరుగులో వేయాలి. లేదు అంటే పెరుగు పాలు విరిగిపోయినట్టుగా విరిగిపోతుంది. అందుకని చెప్పేసి మనం ఈ పోపుని బాగా చల్లారి పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ విస్కర్తో మనం మిక్స్ చేసుకున్న పెరుగులో చల్లగా అయిన ఈ తాలింపుని వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కాసేపు. ఈలోపు మనం ఏం చేయాలి అంటే పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నానండి. ఈ బౌల్లో నేను 1 గ్లాస్ ఆఫ్ పెసరపప్పు వేసుకున్నాను. 1 గ్లాస్ పెసరపప్పుకి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి. వేసుకొని దీన్ని 4 to 5 అవర్స్ బాగా నానబెట్టుకున్నాను. ఇలా బాగా నానిన పప్పుని తీసుకొని నేను గ్రైండ్ చేసుకున్నాను. ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకున్నాను. ఎలా గ్రైండ్ చేసుకోవాలి అంటే ఫ్లఫీగా వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడెక్కిందో లేదో చూసుకున్నాక నేను చూపించినట్లుగా ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పెసర పునుగుల పిండిని మనం చిన్న చిన్న బాల్స్ లాగా మనం అందులో వేసుకోవాలి. ఇప్పుడు నేను పెసరపిండి ఎలా కలుపుకున్నాను అంటే గ్రైండ్ చేసిన తర్వాత ఆ పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం పొంగడానికి సోడా వేసుకొని ఒక 1/2 an hour పక్కన పెట్టుకున్నానండి. అలా పక్కన పెట్టుకున్న పిండితో నేను ఇప్పుడు పునుగులు వేసుకుంటున్నాను. పునుగులు వేసుకున్న వెంటనే కలపకూడదండి. ఎందుకంటే విరిగిపోతాయి, చెదిరిపోతాయి. అందుకని చెప్పి మనం పునుగులు వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతే మనం నేను చూపించినట్లుగా గరిటెతో బాగా కలుపుకోవాలి. రౌండ్గా కలిసేలా కలుపుకోవాలి. లేదు అంటే ఒక సైడ్ ఉడుకుతుంది, ఇంకో సైడ్ ఉడకదు. అలా మనం కలుపుకొని రౌండ్గా కుక్ అయ్యేలాగా ఆల్ సైడ్స్ కుక్ అయ్యేలా కలుపుకోవడం వల్ల మనకి పునుగు కూడా లోపల బాగా కుక్ అవుతుందండి. మనం పెరుగులో వేసుకునే పునుగుకి క్రిస్పీగా రావాల్సిన అవసరం లేదు. అందుకని చెప్పేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వేపుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఆల్ సైడ్స్ కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పునుగుల్ని నేను ఏం చేశాను అంటే పెరుగులో వేసుకోకముందే నేను ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ వాటర్లో వేసుకున్నానండి. ఇలా వేసుకొని ఒక 10 minutes ఉంచుకున్నాక ఈ పునుగులన్నీ చల్లగా అయిన తర్వాతే నేను ఆల్రెడీ పెరుగు పోపు పెట్టుకొని ఉంచుకున్నాను కదండి. అందులో నేను ఈ వాటర్లో వేసుకున్న పునుగుల్ని ఇందులోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకునే ముందు ఈ ఆల్రెడీ వాటర్లో నేను నానబెట్టుకున్నాను కదండి. ఈ పునుగుల్ని బాగా వాటర్ లేకుండా స్క్వీజ్ చేసుకొని మనం పెరుగులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes మనం నానబెట్టుకొని ఉంచుకోవాలి. అప్పుడే పునుగుల కర్డ్ని అబ్జర్వ్ చేసుకున్నాక ఇలా సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్.